నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం నేను వి రామచంద్ వినాయకుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు శాంతి సౌభాగ్యాలతో జీవించాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు ఈ మేరకు రాంబోట్ల దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన వినాయకుని విగ్రహంతో పాటు పాత బస్టాండ్లోని వినాయకుని విగ్రహాన్ని ఆయన దర్శించుకుని పూజలు నిర్వహించారు. కర్నూలు నగరంలోని వివిధ ప్రాంతాల్లో కొలువుదీరిన వినాయక విగ్రహాలను రాష్ట్ర పరిశ్రమలు వాణిజ్యం ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ దర్శించుకున్నారు. ముందుగా నగరంలోని రాంబోట్ల దేవాలయం వద్ద కొలువుదీరిన వినాయకుడి విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పాత బస్టాండ్లోని కురవ వీధిలో ఉన్న వినాయక విగ్రహం వద్ద పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ వరదల నుండి ప్రజలను రక్షించాలని వినాయకుడిని వేడుకున్నట్లు తెలిపారు. కుల మత భేదాలు లేకుండా ప్రజలందరూ కలిసి వినాయక చవితి పండుగను జరుపుకోవటం కర్నూలు ప్రత్యేకత అన్నారు. హైదరాబాద్ తర్వాత కర్నూలులోనే వినాయక ఉత్సవాలు వైభవంగా జరుగుతాయని చెప్పారు. వినాయకుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు శాంతి సౌభాగ్యాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు. నగరంలో 9 రోజుల పాటు జరిగే వినాయక చవితి వేడుకలను ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని కోరారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అప్పటి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుని అక్రమంగా అరెస్టు చేసిన నేపథ్యంలోనే ప్రజలు ఆగ్రహించి గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని 11 సీట్లకు పరిమితం చేశారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఈ మేరకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుని అక్రమ అరెస్టు చేసిన తేదీ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. నంద్యాల పవిత్రమైనటువంటి స్థలము, నవనందనుడు మహానంది శ్రీశైలం అటువంటి పవిత్ర స్థలం ఉన్నటువంటి ఆ స్థలములో ఎన్నికల టైంలో నంద్యాలలో అసెంబ్లీ ఎన్నికలు జరిగేటప్పుడు బై ఎలక్షన్ జరిగేటప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రచారానికి వచ్చాడు వైఎస్ఆర్ పార్టీ తరఫున. జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు. ఆ ఎలక్షన్స్లో పవిత్రమైనటువంటి ఆ యొక్క పుణ్యస్థలంలో నోరు ఎట్టంటేట మాట్లాడినాడు చంద్రబాబు నాయుడు పైన. ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద చెప్పులు వేయండి, రాళ్ళతో కొట్టండి, ఉరి తీయండి అని చెప్పేసి నాన్న మాట్లాడడం జరిగింది. కానీ అంత మాట్లాడిన చంద్రబాబు నాయుడు ఏ ఒక్కడు కూడా ఎక్కడ కూడా నోరు జారలేదు. అటువంటి పుణ్యక్షేత్రంలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడేటువంటి జగన్మోహన్ రెడ్డికి ఆ భగవంతుడు కూడా కన్నెర్ర చేశాడు. చంద్రబాబుకు అనుకూలంగా తెలుగుదేశం పార్టీ పెద్ద మెజార్టీతో గెలవడం జరిగింది. అదేవిధంగా అదే స్థలంలోనే పవిత్ర స్థలంలోనే మళ్ళా 2 తప్పు చేశాడు. ప్రజలకు మోసం చేసి ఎన్నికల్లో ఒక్కసారి నా ఓటేని గెలిస్తే ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుని చెప్పి మోసం చేసి ఎన్నికలు గెలిచిన జగన్మోహన్ రెడ్డి నంద్యాలలో ఇదే 2వసారి ఎందుకు తప్పు చేసావయ్యని అడుగుతున్నా. నంద్యాల టౌన్లో నీవు అరెస్ట్ చంద్రబాబు నాయుడుపై నోటీస్ ఇవ్వకుండా చెప్పకుండా ఏమి చేయకుండా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ దాని మీద పెట్టి నెపం పెట్టి అరెస్ట్ చేశావు. ఈరోజు అడుగుతున్నా నేను 53 రోజులు ఇమ్మీడియట్ అక్కడ ఉన్నటువంటి అరెస్ట్ చేసుకొని పోయేటప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకుడు ఇళ్ళకు కానీ ఇళ్ళ నాయకుల దగ్గర కానీ ప్రతి ఇంటికి పోలీసులు కాపలా పెట్టి ఒక నాయకుడు బయటికి రానియకుండా అక్రమ అరెస్ట్ హౌస్ అరెస్ట్ చేసి నువ్వు వేళ చంద్రబాబు నాయుడు ఆ రోజు నీవు అరెస్ట్ చేయడం జరిగింది. కానీ నీవు చేసిన ఈ అక్రమ అరెస్టు ప్రజలందరూ కూడా కోపాద్రేకులతో ఎక్కడ పడితే అక్కడ స్వాగతాలు చంద్రబాబు నాయుడు పలుకుతూ అక్రమ అరెస్ట్ చేశాడు. ఈ జగన్మోహన్ చాతకాని దద్దమస్యం, ఈ చాతకాని దుర్మార్గుడు అని చెప్పేసి నీ మీద ప్రజలు కూడా ఎదురు తిరగడం జరిగింది. చాలా ప్రజలు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నా ప్రజలు నీ మీద దాడి చేసే పరిస్థితి వచ్చింది. అందుకనే జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా, నీవు 53 రోజులు అక్రమ అరెస్ట్ చేసి జైల్లో చంద్రబాబు నాయుడు కూర్చోబెట్టావే. ప్రజలందరూ కూడా ఒకటే ఎక్కడ పడితే అక్కడ 53 రోజులు ప్రతి నియోజకవర్గంలో జిల్లా హెడ్ క్వార్టర్స్లో ధర్నాలు నీకు వ్యతిరేకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేస్తూ ప్రజలందరూ ఏకకంఠంగా ధర్నాలు కూడా చేయడం జరిగింది. అదే పనిగా రాజమండ్రి జైలుకు ప్రఖ్యాత సినీ నటుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇవాళ ఆ రోజు జైలుకు పోయి చంద్రబాబు నాయుడు పలకరించి ఆయనకు ఉన్న వాస్తవాలు తెలుసుకొని బయటకు వచ్చి లోకేష్ ఇద్దరు బయటకు వచ్చి చంద్రబాబు నాయుడుకు నేను పూర్తి సపోర్ట్ ఇస్తున్నాను, తెలుగుదేశం పార్టీతో మిత్రపక్షంగా ఇద్దరం కలిసి రేపు రాబో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలలో పోటీ చేస్తామని చెప్పేసిన తర్వాత ప్రజలందరూ సంతోషపడ్డారు. ఈరోజు నీ పతనానికి చంద్రబాబు అరెస్టుతోనే పతనం అయింది. ఓ దుర్మార్గుడా, దుష్టుడా, నీవు ఎంత తప్పు చేశావంటే నీ గోతిలో నువ్వే పడినావు. చంద్రబాబు అరెస్టు ఇప్పటి కూడా అడుగుతున్నాం, ఏ తప్పు చేయనటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు నీవు ఎంత చేసినా
ప్రజలు ఏకకంఠంగా చంద్రబాబు నాయుడు ఓటు వేసి పెద్ద మెజార్టీతో 164 సీట్లు కూటమికి సీట్లు ఇచ్చి గెలిపించారే, సిగ్గులేదా ఇప్పటికి కూడా? ఈరోజు అడుగుతున్న చంద్రబాబు నాయుడు దైవం అనుకరించింది, దుష్టురా దుర్మార్గుడు ఇప్పటికైనా తెలుసుకొని చెంపలేసుకొని చంద్రబాబు నాయుడు చూసి ఈరోజు నేర్చుకో పాఠాలు. ఆ డెవలప్మెంట్ ఎట్లా చేయాలి, ప్రజలు ఏ విధంగా కష్టాలు ఆదుకోవాలి, ఇవన్నీ చంద్రబాబు చూసి నేర్చుకో. కలకత్తాలో అత్యాచారం, హత్యకు గురైన మహిళా వైద్యురాలి ఘటనకు సంబంధించి నెల రోజులు గడుస్తున్నా ఇంతవరకు బాధ్యులపై చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరమని ఐఎంఏ గైనింగ్ సొసైటీ ప్రతినిధులు అన్నారు. ఈ మేరకు హత్యకు గురైన మహిళా వైద్యురాలి ఘటనకు బాధ్యులను శిక్షించాలని కోరుతూ వారు నగరంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. కలకత్తా నగరంలో విధి నిర్వహణలో ఉన్న పీజీ వైద్యురాలిపై అత్యాచారం, హత్య చేసిన నిందితులను వెంటనే శిక్షించాలని కోరుతూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ గైనిక్ సొసైటీ ఆధ్వర్యంలో నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ గైనిక్ సొసైటీ ప్రతినిధులు డాక్టర్ రామచంద్రనాయుడు, డాక్టర్ వెంకటరమణ, డాక్టర్ అల్లారెడ్డి వెంకటేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైద్యురాలి హత్య జరిగి నెల రోజులు గడుస్తున్నా ఇంతవరకు నిందితులపై చర్యలు లేకపోవటం దురదృష్టకరమని అన్నారు. వైద్యురాలి హత్యకు సంబంధించి బాధ్యులైన వారిని వెంటనే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నిందితులపై చర్యలు తీసుకోవటంలో జరుగుతున్న జాప్యం కారణంగానే వరుసగా మహిళలపై అత్యాచారం, హత్యలు వంటిది ఘటనలు చోటు చేసుకుంటున్నాయని తెలియజేశారు. సమాజంలో ఎంతో గుర్తింపు ఉన్న మహిళా వైద్యురాలిపై అత్యాచారం, హత్య జరిగి నెల రోజులు గడుస్తున్నా ఇంతవరకు చర్యలు లేవంటే ఇక సాధారణ పౌరుల పరిస్థితి ఏమిటి అని వారు ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఆర్జీకర్ మెడికల్ కాలేజ్లో ఒక పీజీ విద్యార్థినిపై అఘాయిత్యం జరిగి 30 రోజులు దాటిపోయింది. ఇంతవరకు వాళ్ళు హామీ ఇచ్చినారు, సుప్రీంకోర్టు కానీ అక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇంతవరకు దోషులను పట్టుకోలేదు, దోషులను శిక్షించలేదు, దోషులను నిర్ధారించలేదు. జస్టిస్ డిలేడ్ ఈస్ జస్టిస్ డినైడ్ అంటే జస్టిస్ లేట్ చేస్తే దాన్ని జస్టిస్ చేర్చినట్టు కాదు. కాబట్టి దేశవ్యాప్తంగా ఉన్న 44,000 మంది గైనకాలజిస్టులు అలాంగ్ విత్ ఐఎంఏ అసోసియేషన్ వాళ్ళు, ఉమెన్స్ డాక్టర్స్ వింగ్, మేమంతా కలిసి 3 నుంచి 4 వరకు నిశ్శబ్దంగా ఈ ప్రతిఘటన పాటిస్తున్నాము. మొత్తం భారతదేశం అంతా కూడా గైనిక్ సొసైటీ ఆధ్వర్యంలో 3 నుంచి 4 గంటల వరకు కూడా సైలెంట్ ప్రొటెస్టు, తర్వాత ధర్నాలు చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఒక నెల గడిచిపోయింది. ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో జరిగినటువంటి ఘోరాతి ఘోరానికి సరైన న్యాయం జరగలేదు. దానివల్ల మేమంతా కూడా 44,000 మంది ఉన్నటువంటి గైనకాలజిస్టు మరియు ఐఎంఏ మెంబర్స్ అంతా కూడా ఈరోజు ఈ టైంలో అంటే 3 నుంచి 4 గంటల వరకు కూడా మేము సైలెంట్ ప్రొటెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే మాకు న్యాయం జరగలేదు. ఇంతవరకు కూడా సరైన దోషికి శిక్ష పడలేదు, సరైన దోషిని అరెస్ట్ చేయలేదు, నిర్ధారించలేదు ఇంతవరకు కూడా. కాబట్టి దీన్ని ఖండిస్తూ మేము ఈరోజు మొత్తం ఇండియా అంతా కూడా గైనిక్ సొసైటీ మరియు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మేమంతా కూడా ధర్నా చేస్తున్నాము. దేశవ్యాప్తంగా గైనీ సొసైటీ అండ్ ఐఎంఏ తరఫున ఖండిస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నాము. ఒక నెలైనా న్యాయం జరగలేదు కనుక ఈ న్యాయం జరగాలని సుప్రీంకోర్టు ఇచ్చినా కానీ ఫర్దర్గా దీని మీద ప్రోగ్రెస్ చేసి దోషిని నిర్ధారించి తగిన శిక్ష వేయించాలని గుర్తు చేసడానికి ప్రొటెక్షన్ చేస్తున్నాము. ఒక సంఘటన జరిగిన తర్వాత ఒక దారుణంగా ఒక అమ్మాయిని రకరకాలుగా హింసలు పెట్టి అమానుషంగా చంపేసిన సంఘటనపై దేశమంతా డాక్టర్లందరూ కూడా ఉప్పెనలాగా లేచి మొత్తం అన్నిటిని బహిష్కరించి, ఎమర్జెన్సీస్తో సహా బహిష్కరించినాం. అన్నిటిని బహిష్కరించి మాకు న్యాయం జరగాలి. అక్కడే కాకుండా ఇట్లాంటి సంఘటనలు ప్రతి చోట జరిగే అవకాశాలు ఉన్నాయి. డాక్టర్లకు రక్షణ లేదు, డాక్టర్లకు రక్షణ కల్పించండి అని చెప్పేసి డాక్టర్ లోకమంతా మిగతా సంఘాల సహకారంతో, మిగతా ప్రజల సహకారంతో ఉప్పెనలాగా ఎగిసిపడింది. అప్పుడు సుప్రీంకోర్టు జోక్యం కలగజేసుకోవడంతో న్యాయం జరుగుతుందేమో అని చెప్పేసి మేము కొంత ఉపసంహరించుకున్నాం. కాకపోతే ఈ రోజుకు సరిగ్గా నెల రోజులైంది. దీని మీద ఇప్పటిదాకా ఎటువంటి ప్రోగ్రెస్ లేదు. సో ఇట్లాంటి కేసుల మీద ఫాస్ట్ ట్రాక్ న్యాయాలు జరగకపోతే గనక ఈరోజు మొన్న నిర్భయ, ఈరోజు అభయ, ఇంకొక రోజు ఇంకో భయ, ఇలా భయంగా స్త్రీలు బతకాల్సిందేనా?
ఈ అభయాలు ఏ భయం లేకుండా స్త్రీలు బతికే కాలం మనకు రాదా? దానికి మనం నిరసనగా ఇట్లా మేము మళ్ళీ దీన్ని గుర్తు చేసి కలిసి నెల రోజులైంది గుర్తు తెచ్చుకోండి అనే ఒక నిరసన మేము మౌనంగా తెలుపుతున్నాం. విజయవాడ నగరంలో వరదలకు గురైన వరద బాధితులను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు రావాలని సిపిఐ నాయకుడు జగన్నాథం కోరారు. ఈ మేరకు విజయవాడ వరద బాధితుల సహాయార్థం నగరంలో విరాళాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. విజయవాడ నగరంలో వరదల వల్ల నష్టపోయిన వరద బాధితులను ఆదుకునేందుకు ప్రజలు స్వచ్ఛందంగా విరాళాలు ఇవ్వాలని కోరుతూ నగరంలో సిపిఐ నగర కమిటీ ఆధ్వర్యంలో విరాళాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకుడు జగన్నాథం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగరంలోని వివిధ ప్రాంతాలలో పర్యటించిన సిపిఐ నాయకులు, షాపుల యజమానులు నగర ప్రజల నుంచి విరాళాలను సేకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజయవాడ నగరంలో కని విని ఎరుగని రీతిలో వరద బీభత్సం సృష్టించడం దురదృష్టకరమని, ఈ వరదల వల్ల విజయవాడ నగరంలోని చాలా ప్రాంతాల్లో ప్రజలు కట్టుబట్టలతో వీధిన పడ్డారని, అలాంటి వారిని మానవతా దృక్పథంతో ఆదుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వివరించారు. అందుకే తమ పార్టీ ఆధ్వర్యంలో ప్రజల నుంచి స్వచ్ఛందంగా విరాళాలను సేకరిస్తున్నామని అన్నారు. తమ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. గోదావరి, వెస్ట్ గోదావరి, శ్రీకాకుళం, విజయవాడ, విశాఖపట్నము ఈ ప్రాంతాల్లో వరదలు తీవ్రంగా వచ్చాయి. ప్రధానంగా విజయవాడ నగరం అంతా కూడా మునిగిపోయింది. జనమంతా అల్లకొల్లోలమయ్యారు. ఎవరు ఊహించిన విధంగా నష్టం జరిగింది. ప్రభుత్వం కూడా ఆదుకోవాలా, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలా. మేము కర్నూలు నగరంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యాన ఈరోజు రేపు వీధిన తిరిగి అంగళ్ళు తిరిగి ఉదారంగా విరాళాలు ఇవ్వాలని ప్రజలకైతే విజ్ఞప్తి చేస్తున్నాం. విరాళాలు వసూలు చేస్తున్నాం. ఇవి మా సిపిఐ పార్టీ రాష్ట్ర కేంద్రం పంపి రాష్ట్ర కేంద్రం ద్వారా అందజేస్తాం. దీంతో పాటు ఈ ప్రజలు ఇచ్చే విరాళాలు కొంతవరకు ఉంటాయి, కొంతవరకు పనిచేస్తాయి. కానీ ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం ఉదారంగా ఈ వరద సహాయ నిధిని తక్షణమే విడుదల చేయాలా, యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలా. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ వరద నష్టాన్ని అంచనా వేసి తగిన నిధులు విడుదల చేసి ప్రజానీకాన్ని ఆదుకోవాలని మేము సిపిఐ పార్టీగా గట్టిగా కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కేసీ కాలువ, హంద్రీ నదిలోని చెత్త చెదారాలను తొలగించి వాటిని పరిరక్షించాలని కేసీ కాలువ పరిరక్షణ సమితి నాయకులు అన్నారు. ఈ మేరకు కేసీ కాలువ, హంద్రీ నదులను కాపాడాలని కోరుతూ నగరంలో వారు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరంలోని కేసీ కెనాల్తో పాటు హంద్రీ నదిలో ఉన్న చెత్త చెదారాన్ని తొలగించి వాటిని కాపాడాలని కోరుతూ కేసీ కాలువ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నగరంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీ కాలువతో పాటు హంద్రీ నదులను పర్యవేక్షించాలని కోరుతూ వారు ప్లకార్డులను ప్రదర్శించారు. ఈ సందర్భంగా కేసీ కాలువ పరిరక్షణ సమితి నాయకులు మాట్లాడుతూ కర్నూలు నగరంలోని కేసీ కెనాల్తో పాటు హంద్రీ నదిలో ఉన్న చెత్త చెదారాన్ని తొలగించి వాటిని రక్షించాలని అధికారులను కోరారు. అలాగే నగరంలో మురికి నీటిని బయటకు పంపేందుకు వీలుగా అండర్ గ్రౌండ్ని ఏర్పాటు చేయాలని వారు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. కేసీ కాలువతో పాటు హంద్రీ నది చెత్తా చెదారానికి కేంద్రాలుగా మారిపోయాయని, అలాంటి పరిస్థితుల నుంచి వాటిని రక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు తెలిపారు. అనంతరం వారు జిల్లా అధికారులకు వినతి పత్రాలను అందజేశారు. కర్నూలు నగరంలో ఏదైతే హంద్రీ నది, కేసీ కెనాలు ప్రధానంగా ప్రవహిస్తుందో ఆ నదిలో గుండా 2009లో మునుగ గురయ్యి చాలా ఇబ్బందులకు గురైంది. అలాంటి పరిస్థితే ఈరోజు మళ్ళీ కర్నూలుకు దాపరిస్తుంది. ముఖ్యంగా ఆనంద్ సినిమా థియేటర్ కాడ ఏదైతే ఉందో 1/2 ఎకరా స్థలము ఆక్రమించేసి దాన్ని మున్సిపాలిటీ డంప్ యార్డ్గా మార్చేసి నీళ్లను పరివాహక ప్రాంతాన్ని అడ్డుకోవడం జరిగింది. అదేవిధంగా హంద్రీ నదిలో ఎక్కడ చూసినా ముళ్ళ కంపలు, ఆక్రమణలు జరిగినాయి. కాబట్టి ఈరోజు బుడమేరులాగా ఏదైతే విజయవాడ మునిగిందో మీరు ఈరోజు నిర్లక్ష్యం చేసినారంటే ఈరోజు కర్నూలు కూడా రేపు మునిగే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి తక్షణమే కేసీ కెనాలు, హంద్రీ నదిని శుభ్రపరిచి అక్కడ ఉన్నటువంటి అక్రమాలను తొలగించి ఏదైతే ఆనంద్ సినిమా థియేటర్ కాడ ఉన్నటువంటి మున్సిపాలిటీ డంప్ యార్డ్ని తొలగించాలనేది మా యొక్క అజెండా. నర్సుల పదోన్నతులకు సంబంధించి గతంలో ప్రభుత్వం విడుదల చేసిన 115 జీవోను వెంటనే రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నర్సుల సంఘం ప్రతినిధులు కోరారు. ఈ మేరకు తమ డిమాండ్ను నెరవేర్చాలని కోరుతూ నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. తమ భవిష్యత్తుకు ఇబ్బందిగా మారిన గత రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబర్ 115ను వెంటనే రద్దు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నర్సుల అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 115ను రద్దు చేయాలని కోరుతూ మహాత్మా గాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నర్సుల సంఘం అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఏఎన్ఎంలుగా పనిచేస్తున్న వారిని వృత్తి నైపుణ్యం పెంపొందించడంలో భాగంగా ANM2 GNMగా శిక్షణ పేరుతో రాష్ట్రంలో 2112 మందిని ఎంపిక చేసి శిక్షణ ఇచ్చిందని చెప్పారు. ప్రస్తుతం వారికి స్టాఫ్ నర్సులుగా పదోన్నతి కల్పించే ఉద్దేశంలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని వారు పేర్కొన్నారు. దీనివల్ల కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి కాంట్రాక్ట్ పద్ధతిలో నర్సులుగా విధులు నిర్వహించిన తమకు తీవ్ర నష్టం జరుగుతుందని తెలిపారు. GNMలుగా శిక్షణ పొందుతున్న రాష్ట్రంలోని 2112 మందికి స్టాఫ్ నర్సులుగా అవకాశం కల్పిస్తే కాంట్రాక్ట్ పద్ధతిలో నర్సులుగా ఉన్న ఏ ఒక్కరికి స్టాఫ్ నర్సుగా అవకాశం దొరకదని చెప్పారు. అలాగే కాంట్రాక్ట్ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న నర్సులను రెగ్యులరైజ్ చేయాలని వారు కోరారు. ఏపీ గవర్నమెంట్ నర్సెస్ అసోసియేషన్ తరఫున స్టేట్ ప్రెసిడెంట్గా ప్రభుత్వ అధికారులకి నేను మా సమస్యల మీద నర్సెస్ ఏవైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో ప్రతి హాస్పిటల్లో నేను వినతి పత్రాలు ఇచ్చుకుంటూ సమస్యల్ని పరిష్కరించుకుంటున్నాను. గత ప్రభుత్వంలో మాకు ANM to GNM ఇంటెన్సిఫైడ్ ట్రైనింగ్ అనేసి ANMస్కి 2112 మందిని ట్రైనింగ్ ఇవ్వడానికి తీసుకున్నారు. కానీ అప్పుడు అడిగినాము చదువుకోవడానికి ఎవరికైనా చదువు అవసరము, నాలెడ్జ్ పెంచుకోవాలంటే ఎంతవరకైనా చదవచ్చు. కానీ అప్పుడు అడిగినాము IAS ఆఫీసర్లని, గత ప్రభుత్వంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిని అడిగినాము. అది ఊరికే స్కిల్ డెవలప్మెంట్ కోసం మాత్రమే, వాళ్ళకి నాలెడ్జ్ ఇంప్రూవ్ కావడానికి మాత్రమే అని అప్పుడున్న IASలు చెప్పినారు. ఇప్పుడు కూడా ఉన్నారు. ఆ జీవో ప్రకారము, ఈ 115 జీవో ప్రకారము ఎవరైతే ANM to GNM ఇంటెన్సిఫైడ్ ట్రైనింగ్ అవుతున్నారో వాళ్ళందరినీ మా స్టాఫ్ నర్సెస్ పోస్టులలో వాళ్ళని తీసుకోవాలనేసి గత ప్రభుత్వంలో గవర్నమెంట్ నిర్ణయించుకుంది. అదేవిధంగా ఈ ప్రభుత్వంలో కూడా గవర్నమెంట్ అదే ఎక్కడో PHCలలో చేస్తున్న ఫీల్డ్ వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళని తీసుకొని వచ్చి ఇప్పుడు 112 పోస్టులు వాళ్ళకి ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడము అది కరెక్ట్ కాదని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. కాబట్టి ప్రతి ఒక్క అధికారి మా మీద దయ ఉంచి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అంటే మేము చదువుకొని మేము పనికి రామా ఉద్యోగాలకి పనికి రాకుండానే కాంట్రాక్ట్ వ్యవస్థల్లో మమ్మల్ని నడిపిస్తున్నారా? ఏది గవర్నమెంట్ ఆలోచించాలి. తర్వాత ANMs ఛానల్ వాళ్ళకు ఉంది, వాళ్ళ దాంట్లో ANM సూపర్వైజర్, నెక్స్ట్ PHN, CHO, MPHO వాళ్ళ ఛానలే వేరు. అసలు వాళ్ళని తెచ్చి ఇక్కడ మెర్జ్ చేయాలి అన్న ఆలోచన మాత్రం చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. వాళ్ళకి ఏదైనా మీరు న్యాయం చేయాలనుకుంటే వాళ్ళకి సూపర్వైజరు, PHN లైక్ MPHO ప్రమోషన్స్ ఇచ్చి కూర్చోబెట్టండి. కానీ ఇక్కడ చదువుకొని సంవత్సరానికి వేలల్లో పిల్లలు బయట వెయిట్ చేస్తున్నారు నిరుద్యోగ స్థితిలో. వాళ్ళని తెచ్చి ఇక్కడ హఠాహుటిన ఎందుకు మెర్జ్ చేయాల్సి వస్తుంది? ఏమి దీని వెనకాల ఉన్న అంతరార్థం? గవర్నమెంట్ ఒకసారి ఆలోచించాల్సి ఉంది ఈ విషయాన్ని. అయితే మాత్రం మా డిమాండ్ 115 జీవోని వెంటనే రద్దు చేయాలి. రద్దు చేసే వరకు మేమైతే విరమించుకోము, ఇంకా ముందుకు వెళ్తూనే ఉంటాము. గవర్నమెంట్ మాకు న్యాయం చేయాలి. వి వాంట్ జస్టిస్. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక విలువలు పెంపొందించుకుని సమాజ హితానికి పాటుపడాలని నగరంలోని 18, 24 వార్డుల వినాయక ఉత్సవ కమిటీ ప్రతినిధులు కోరారు. ఈ మేరకు ఈ 2 వార్డులలో వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. నగరంలోని జోహ్రాపురం పరిధిలో ఉన్న 18వ వార్డు, 24వ వార్డులో వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 7వ తేదీ వినాయక చవితిని పురస్కరించుకుని ఈ వార్డులలో వినాయకుని విగ్రహాలను ఏర్పాటు చేసి పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఉత్సవ కమిటీ నాయకులు వెంకటేష్ గౌడ్, మల్లికార్జున గౌడ్, ఆంజనేయులు గౌడ్, మోహన్, సాయి చైతన్య గౌడ్, వేణు, తిప్పన్న తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వినాయక మండపం వద్ద ప్రతిరోజు రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వినాయక చవితి వేడుకల నేపథ్యంలో ఈ వినాయకుని విగ్రహాల వద్ద ఆధ్యాత్మిక వాతావరణం వెల్లువిరుస్తోంది. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ వినాయక చవితి సందర్భంగా ప్రతి సంవత్సరం తమ ప్రాంతంలో వినాయకుని విగ్రహాలు ఏర్పాటు చేసి పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. గణనాథుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని వారు ఆకాంక్షించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక విలువలు పెంపొందించుకొని సమాజ హితానికి పాటుపడాలని సూచించారు.
మానసికంగా దృఢంగా ఉన్నప్పుడే జీవితంలో ఏదైనా సాధించగలమని ప్రముఖ హిప్నోథెరపిస్టు డాక్టర్ సిరిగిరెడ్డి జయారెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు నగరంలోని ఎస్ఐపి క్యాంపులో ఉన్న మున్సిపల్ హైస్కూల్లో 10వ తరగతి విద్యార్థులకు ఆత్మస్థైర్యంతో విజయం సాధించడం ఎలా అనే అంశంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎస్ఏపీ క్యాంప్లోని సిఆర్ఆర్ఎం మున్సిపల్ హైస్కూల్లో 10వ తరగతి విద్యార్థులకు లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్ విద్యా హిప్నోటిజం సెంటర్ల సంయుక్త ఆధ్వర్యంలో యువత ఆత్మస్థైర్యంతో విజయాన్ని సాధించటం అనే అంశంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ హిప్నోథెరపిస్ట్ సిరిగిరెడ్డి జయారెడ్డి మాట్లాడుతూ ఆత్మహత్యలు చేసుకోవాలనుకునే వారి ప్రవర్తనను గుర్తించి తల్లిదండ్రులు వారిని వెంటనే మానసిక వైద్య నిపుణుల దగ్గరికి తీసుకొని రాగలిగితే వారిని హిప్నోథెరపీ ట్రీట్మెంట్ ద్వారా సాధారణ మానసిక స్థితికి తీసుకురాగలుగుతామని అన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్ ప్రతినిధి లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ ఫెయిల్ అయ్యాము అనే కారణం చేతనో లేదా మరి ఏ ఇతర కారణాల చేతనో యువత క్షణికావేశంతో ఆత్మహత్య చేసుకోవాలనే నిర్ణయం తీసుకోరాదని, మానసిక దృఢ సంకల్పంతో ఆత్మ న్యూనతాభావానికి గురి చేసిన అంశాన్ని పాజిటివ్ దృక్పథంతో తీసుకుని ముందుకు సాగాలని అన్నారు. తల్లిదండ్రులు పిల్లల మానసిక స్థితిగతులను గమనిస్తూ ఉండాలని లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్ అధ్యక్షులు లయన్ పిసి పవన్ కుమార్ మాట్లాడుతూ మానసిక కృంగుబాటుకు గురైనప్పుడు గుండె నిబ్బరంతో ఎదుర్కోవాలి అన్నారు. కార్యక్రమంలో సిఆర్ఆర్ఎం పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకట్రెడ్డి, పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు. అతను ఏం చేసేవాడు, నువ్వు ఎవరికైనా చెప్తే నేను చంపేస్తానని చెప్పాడు. నిన్నే కాదు మీ పేరెంట్స్ కూడా చంపేస్తానడం వలన అమ్మాయి ఎవరికి చెప్పుకోకపోవడం వలన ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే ఇవి గమనించాలి. అమ్మాయిలు అంటే ఏదో 16 ఏళ్ళ వాళ్ళు, 20 ఏళ్ళ వాళ్ళు, 45 ఏళ్ళ వాళ్ళు, 60 ఏళ్ళ వాళ్ళు అనేటువంటిది కాదు. ఇది కామం అనేటువంటిది చాలా డేంజర్. అమ్మాయిలను చూస్తే మరి మృగాలాగా చూడడము, వాళ్ళ ఇంట్లో ఆడలు లేనట్లుగా చూడడము, ఇలా చేయడం అనేటువంటిది జరుగుతుంది. అలా జరుగుతున్నాయి. వాళ్ళకి తెలియదు. ఒక 5 ఏళ్ళ అమ్మాయికి ఏం తెలుసు, తెలియదు. సో ఇలా అనేటువంటివి ఉన్నాయి. అలాంటివి మరి ఈ ఆత్మహత్యల వరకు దారి తీయడం జరుగుతుంది. సమాజం వలన మనకు సమాజంలో కొంతమంది వ్యక్తులు ఇప్పుడు మీ స్కూల్లోనే ఉన్నారు. కొంతమంది మంచి ప్రవర్తన కలిగి ఉంటారు, స్కూల్కి బాగా వస్తారు, బాగా చదువుకుంటారు, మార్కులు బాగా ఇస్తారు. కొంతమంది రారు. తర్వాత వాళ్ళలో చదువుకునే వాళ్ళని కూడా చదువుకోలేరు. తర్వాత వాళ్ళని గిల్లుకోవడం, కొట్టుకోవడం, చేయడం చేస్తూ ఉంటారు. సో ఇలా సమాజంలో ఉన్నటువంటి చెడు వేసుకోవాలని కూడా కొంతమంది ఆత్మహత్యలు అనేటువంటివి చేసుకుంటున్నారు. అదేవిధంగా వివాహ వ్యవస్థ, ఈ వ్యవస్థలో కూడా మీకు ఇంకా మ్యారేజ్ కాలేదు, కానీ మ్యారేజ్ అయినటువంటి వాళ్ళు ఇప్పుడు మీరు చూస్తూ ఉంటే ఒక 6 monthsకే, ఉదాహరణకు మీరు ఎవరు హీరోయిన్ ఒక ఉంది, 6 monthsకే ఆమె డైవర్స్ తీసుకుంది. ఎవరు ఆమె హీరోయిన్? సమంత కాదు, ఆమె ఓన్లీ ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. చాలా మంది ఇలా కుటుంబంలో సమస్యలు, వివాహ వ్యవస్థలో కూడా సమస్యలు ఉన్నాయని చెప్పడానికి చెప్పడం జరుగుతుంది. అలా సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఇప్పటికే భర్తలు ఆత్మహత్య చేసుకున్నారు, భార్యను భరించలేక. ఒకప్పుడు అంటే భర్తలు డామినేట్ చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు భార్యగా చమక్చంద్ర చూస్తున్నారా? జబర్దస్త్ ఉన్నట్టున్నారు లేడీస్ కూడా. కాబట్టి మరి ఇలా అట్లాంటి వివాహ వ్యవస్థలు కూడా ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఎందుకంటే మీకు ఈ సందర్భంగా చెప్పాలి, ఈసారి ఇక్కడ మాకు అవకాశం ఇచ్చినాడు కాబట్టి భవిష్యత్తులో మీరు కూడా, ఉదాహరణకు మీ ఫాదర్ మదర్కి ప్రాబ్లం ఉండొచ్చు, ఏదో మాకే కదా ఈ ఆత్మహత్యల నివారణ దినోత్సవం మా సార్ మాకు పెట్టినాడని కాదు. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారం అయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.